కృష్ణ ఇవి పాత షూస్ ఇంతకు ముందే ఎవరో వేసుకున్నారు. వెన్నెలా పింక్ పింక్ పింక్. ఇవన్నీ తీయకూడదు. స్కూల్ పేరేంటి? ఊరు పేరేంటి చెప్పు. స్కూల్ పేరు తెలియకపోతే బయలుదేరండి. గ్రీన్ వ్యాలీ మెట్రికులేషన్ స్కూల్. షూ సాక్స్ చూసారా? డబ్బులేండి. డబ్బులు ఇదే ఇదే. మిగతాది మిగతాది మిగతా 180. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. మొత్తం డబ్బు తెచ్చి రేపు వచ్చి తీసుకో. రే ఇవి లోపల పెట్టు. పొద్దున్నే వచ్చారు విసిగించడానికి. బిల్లు వేరే క్యాన్సిల్ చేయాలి. తర్వాత డబ్బు ఇవ్వరా? ఉండు. సరిపోలేదురా, త్వరగా ఇవ్వరా. కృష్ణ ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. కృష్ణ ఇదిగో అమ్మ డబ్బు. కృష్ణ ఇదిగో ఈ డబ్బు చాలా. చాలా డబ్బులు చాలా. మిగతాది మిగతాది నేనే మీకు ఇవ్వాలి. నాన్న జాగ్రత్తగా ఎక్కువ. బాయ్ బాయ్. బ్యాగ్ తీసి ఒళ్ళో పెట్టుకో. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళి కూర్చో. ఓకే ఓకే. రైట్. టాటా. కూర్చో కూర్చో. ఏడవకూడదు. అమ్మని చూడు, అమ్మని చూడు. నీ పేరేంటి? కిషోర్. నీ పేరు? కిషోర్. ఏడవకు. ఇంటికి వెళ్ళారా? కృష్ణ వచ్చాడు. వెన్నెల వచ్చిందో. ఏమేం చేశాడో? పచ్చి తెచ్చాడో. వెన్నెలకి నోట్లో పెట్టాడు. కడుపే నిండిందో. పాపకి కడుపు నిండిందా? నాన్న నేను ఎప్పుడు డాక్టర్ అవుతాను? రే ఇంకొక రోజు, చాలా రోజు తర్వాత. డాక్టర్ అయితేనే నిన్ను చూసుకోగలనా? ఇంకోసారి ఆడదామా? కృష్ణ వచ్చాడు. ఏది చూపించు. ఎస్ మిస్. దట్స్ నైస్.
పెన్నెలా ఏం చేస్తున్నావు? ఎందుకు డ్రాయింగ్ చేయలేదు? ఎందుకని డైలీ హోంవర్క్ చేయకుండా వస్తున్నావు? మిస్ వాళ్ళ నాన్న పిచ్చోడు మిస్. సైలెన్స్. పెన్నెలా, రేపటి నుంచి బుద్ధిగా హోంవర్క్ చేసుకురావాలి, లేకపోతే క్లాసులోకి రానివ్వను. అర్థమైందా? గుడ్. కిషోర్, నీ డ్రాయింగ్ ఏది? కాదు. నీ పేరేంటి? వెన్నెల. ఏ క్లాస్? ఎల్కేజీబీ. క్లాస్ బయట ఉన్నావేంటి? హ? మీరు టీచరా? మ్హూ. మరి స్టూడెంటా? హోంవర్క్ చేయకపోతే రమ్య మిస్ తిడుతుంది. ఏ మీ అమ్మ హెల్ప్ చేయరా? అమ్మ లేదు, ఏరి దేవుడి దగ్గర. మీ నాన్న? మేడం, మా నాన్న ఈ ఒక్క స్కూల్ని మాత్రమే రన్ చేయట్లేదు. సౌత్ ఇండియా మొత్తం మీద మాకు 18 స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కి సంబంధించి మా అప్రోచే వేరు. పిల్లలకి మీరు టీచర్స్ గా ఉంటే మాత్రం సరిపోదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పేరెంట్స్ గా కూడా ఉండాలి. మిస్ రమ్య, ఇక నేను ఏ స్టూడెంట్ ని క్లాస్ బయట చూడకూడదు. ఒక్క నిమిషం, సిగ్నల్ అది బయటకు వస్తున్నా. ఆ, నేను బాగున్నాను. ఏంటి? నీ పేరేంటి? శ్వేత. ఇక్కడేం చేస్తున్నావు? ఇదే నా రూమ్. ఓ, నీకు రూమ్ కూడా ఇచ్చారా? ఇక్కడ ఏం పని చేస్తావు? పనేం చేయను. ఏం పని చేయవా? ఊరికే ఉంటే రమ్య మిస్ నిన్ను తిట్టదా? నన్నెవరు ఏమనరు. నిన్నెవరైనా తిడితే నాతో వచ్చి చెప్పు, ఓకే? కృష్ణ వచ్చాడు. వెన్నెల వచ్చిందో. మేడం సర్కులర్. చిల్డ్రన్ ప్లీజ్ లిజన్. మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. అందుకని స్టోరీ టెల్లింగ్, రైమ్స్ కాంపిటీషన్ ఉంటాయి. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని మన కరెస్పాండెంట్ గారు చెప్పారు. అర్థమైందా? కరెస్పాండెంట్ అంటే ఎవరు మిస్? కరెస్పాండెంట్ అంటే ఆవిడ పెద్ద మిస్. ఓకే, సరే చెప్పండి, అందరూ ఏమేం చేయబోతున్నారు? ఓకే. శ్వేత. శ్వేత. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. మన రమ్య మిస్ గారు వాళ్ళ క్లాస్ ఎల్కేజీ బిఏ అనుకుంటాను. ఏంటి చెప్పు. పెద్ద డైనోసార్ వచ్చిందంట. డైనోసరా? ఎవరో పెద్ద మిస్. కరెస్పాండెంట్ కాదు కదా? అవును. దాని ముందు రైమ్ చెప్పాలంట, కథలు చెప్పాలంట. కొంచెం హెల్ప్ చేస్తావా? నీకే నేర్పించాలి. స్టోరీయా రైమ్సా? నీకేమొచ్చు? రెండూ వచ్చు. సూపర్. అయితే ఆ పెద్ద డైనోసార్ దగ్గర నువ్వే చెప్పాయి. అదేంటి పెద్ద డైనోసార్? చిన్న డైనోసార్. కరస్ 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 కరెస్పాండెంటా? కరెస్పాండెంట్ అంటే మేడం? పెద్ద డైనోసార్. టైం అయింది, పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. వెన్నెల్ని నేను డ్రాప్ చేస్తాను, మీ డ్రైవర్కి అడ్రస్ చెప్పేయండి. ఓకే మేడం.
వెన్నెల రాలేదు వెన్నెల రాలేదు పో మనం పడితేనా అటు కాదు ఇటు వెన్నెల స్కూల్లో 4 కిలోమీటర్లు పరిగెత్తించాడు, 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కించాడు. ఊటీ చలిలో కూడా చెమటలు పట్టాయి. ఎక్కడ వదిలేవయ్యా ఇతను కూతుర్ని? ఆ పాప అప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఉండాలి. కరస్పాండెంట్ మేడం గారు డ్రాప్ చేస్తానని చెప్పారు. ఎందుకయ్యా ముందే చెప్పలేదు? కంగారులో చెప్పడం మర్చిపోయాను. భలేవాడివయ్యా. సార్ సార్ ఎక్కడికి లేవు కృష్ణ, తాళం ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. ఇంతసేపు వాళ్ళు మిస్ వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళింది. మిస్ కాదు శ్వేత కోపమ్మా బాగా బాగా వెన్నెల వెన్నెల ఇది ఉంది కదా, ఇది అక్కడ నాన్న నువ్వు అమ్మలా వదిలేసి వెళ్ళిపోతావా? పోను పోను, నువ్వే వదిలిపోయావు. నేను ఎక్కడెక్కడ వెతికాను తెలుసా? డ్రైవర్ ఇల్లు, స్కూల్, చెప్పలేదా? సైకిల్. సారీ నాన్న, స్కూల్లో కాంపిటీషన్ కథ చెప్పాలట, అందుకే లేట్ అయింది నాన్న. కదా కదా నేను చెప్తానుగా, కానీ నువ్వు తొందరగా వచ్చేయాలి మరి. నీ కథలు తెలుసా? చాలా కథలు తెలుసు, చాలా. రేపు చెప్తాను, రేపు. కానీ నువ్వు వెళ్ళిపోకూడదు, పోకూడదు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంది. నాన్న నేను కనిపించకపోతే అదిగో ఆ వెన్నెలతో చెప్పు, ఆ వెన్నెలే ఈ వెన్నెలతో చెప్తుంది. అమ్మయ్యా. రే విజయ్, రే రే లోడెక్కించడం ఆఫీస్ ఇక్కడే ఏంటి? వెన్నెల రేపొద్దున స్కూల్ ఏదో కథ చెప్పాలంట, అందుకని కృష్ణ పొద్దున్నుంచి మన వాళ్ళని కథ చెప్పమని వేధిస్తున్నాడు. ఎవరు బలి? నువ్వే అన్నా. నేనా? సరిగ్గా చెప్పు. అయ్యో నాకు కథలు చెప్పడం రాదు కృష్ణ, నా మాట విను. అది ఏం కుదరదు, నువ్వు చెప్పు. వీడిక్కడ ఉంటేనే కదా సమస్య. అయ్యో కుదరదు, కృష్ణ, నిజంగా నాకు కథలు నేను చెప్పడం వదలను, రాదు. వదలను, చెప్పు. ఏమిటండి మీరు డెలివరీకి బయలుదేరలేదా? బయలుదేరా. కథ చెప్పమని చెప్పు. కృష్ణ, నీకు కావాల్సింది కదేగా, ఇట్రా నేను చెప్తాను. చెప్తావా? చెప్తాను రా. உங்களுக்கு கதெல்லாம் தெரியுமா? எனக்கு பல கதைகள் தெரியும், ஆனா அதையெல்லாம் புரிஞ்சுக்கிறதுக்கு கிருஷ்ணாவுக்கு விவரம் பார்த்தா. என்னங்க கதைன்னு ஒண்ணு சொல்லும்போது சொல்றவன் கேக்குறவன் யாருக்காவது ஒருத்தருக்கு விவரம் தெரிஞ்சா பத்தாதா? ముత్తన్నయ్య, ముత్తన్నయ్య. ఏ కృష్ణ, ఇంకా ఎంతకాలం అని ఇలాగే ఉంటావు చెప్పు. ఇదే నా కథ. అనగనగా ఒక ఊళ్ళో అలా మొదలవుతా. అది వదిలే కృష్ణ, ఆ కథలు మనకెందుకు, ముందు నీ కథ ఏంటో చెప్పు. ఎన్ని రోజులు నీ ఇలాగే ఉండిపోతావు? నీకింకా వయసు ఉంది, చూడ్డానికేమో చాలా స్మార్ట్ గా ఉంటావు, అందులోనూ మంచి కలరు, పళ్ళు కూడా ఎత్తుకోలేవు. నువ్వు వెన్నెలా బాగుండాలంటే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ఏంటన్నా నువ్వు కృష్ణకి మళ్ళీ పెళ్ళేంటి? జరిగిందంతా తెలిస్తే ఈ కాలపు అమ్మాయిలకి తెలివితేటలు అక్కర్లేదురా, వీళ్ళ ఉంటే మాకు చాలా ఉంటున్నారు.
பாரு கிருஷ்ணா, உன்னை நிலாவையும் பாத்துக்கிறதுக்கு ஒரு நல்ல பொண்ணா பார்க்க வேண்டியது அண்ணனோட கடமை. அதான் ராஜி இருக்காளே, மேல சொல்லணுமா? அதான் ராஜி இருக்காளே. டோயிங் 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 కృష్ణ వచ్చాడో, వెన్నెల వచ్చిందా, కథ చెప్పేస్తాడో. ఓ